బ్రేకింగ్ న్యూస్ సింహాచల దేవస్థానంలో ప్రోటోకాల్ దర్శనాల వ్యవహారం వివాదాస్పదమవుతుంది. నాయకులకు అధికారులకు మాత్రమే కేటాయించాల్సిన ప్రోటోకాల్ దర్శనాలు పోలీసులు కూడా అధిక సంఖ్యలో వినియోగించుకోవడంతో పెద్ద ఎత్తున విమర్శలు వినిపిస్తున్నాయి. ఇటీవల జరిగిన చందనోత్సవంలో పోలీసులే కాక వారి బంధువులు కూడా అధిక సంఖ్యలో ప్రోటోకాల్ దర్శనాలు చేసుకున్నట్లు దేవాలయం రిజిస్టర్లో సమాచారం. దీంతో సింహాచలం లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా గోపాలపట్నం పోలీస్ స్టేషన్ నుంచి రోజు పదుల సంఖ్యలో భక్తులను రికమెండ్ చేస్తున్నారని, ఇలా అయితే సామాన్య ప్రజల పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా ఆలయ అధికారులు స్పందించి సామాన్య భక్తులకి ప్రాధాన్యత కల్పించాలని కోరుతున్నారు భక్తులు. రెడ్డికి సింహాచలం దేవాలయంలో ప్రోటోకాల్ దర్శనాల వివాదం అయితే మరోసారి తెరపైకి వచ్చింది. అయితే అటు వీఐపీలే కాకుండా పోలీసులే అధిక శాతంగా కూడా ప్రోటోకాల్ దర్శనాలు చేసుకుంటున్నారంటూ సామాన్య భక్తులు మండిపడుతున్నారు. ఇప్పటికైనా దీనిపై చర్యలు తీసుకోవాలంటూ మరో పక్కన సామాన్య భక్తులైతే విజ్ఞప్తి చేస్తున్నారు. సో ఏదైతే చందనోత్సవం జరిగిందో అప్పటి నుంచి కూడా ఇటు ప్రోటోకాల్ దర్శనాలు పోలీసులు వారి కుటుంబ సభ్యులు అలాగే బంధువులకు ఎక్కువ మోతాదులో దర్శనం చేసుకుంటున్నారు. దీంతో సామాన్య భక్తులకు అటు దర్శనం లేట్ అవుతుంది, అలాగే క్యూ లైన్లో పడిగాపులు వేచి చూడాల్సి వస్తున్న పరిస్థితి ఎదురవుందంటూ కూడా దీనిపై భక్తులైతే ఫైర్ అవుతున్నారు. అయితే ఇప్పటికైనా అధికారులు దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్లి దీనిపై అధికారులు స్పందించి ఈ సమస్య నుంచి తమకు విముక్తి కల్పించాలంటూ భక్తులైతే కోరుతున్నారు. మనం చూస్తున్నాము అటు సింహాచలం దేవాలయానికి ఎంతమంది భక్తులు వస్తారనేది కూడా తెలుసు. అయితే ఈ నేపథ్యంలో ప్రోటోకాల్ వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. రైట్కి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి, అటు సింహాచలం ఆలయంలో ప్రోటోకాల్ వివాదం అయితే మరోసారి తెరపైకి వచ్చింది. అసలు అక్కడ ఏం జరుగుతుంది, పూర్తి డీటెయిల్స్ ఏంటి? సింహాచలం దేవస్థానానికి సంబంధించి ముఖ్యంగా అటు రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు కానీ లేదా ఉన్నత స్థాయి అధికారులు వస్తే ప్రోటోకాల్ అనే దాన్ని పాటిస్తూ ఉంటారు. కానీ సింహాచలం దేవస్థానంలో గడిచిన కొన్ని రోజులుగా కనిపిస్తున్నటువంటిది ప్రోటోకాల్ కి సంబంధించి పోలీసుల ప్రోటోకాల్ అనేది ఎక్కువ అవుతుంది. పోలీసులకు సంబంధించినటువంటి వాళ్ళందరికీ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధువులు ఎవరు వచ్చినా లేదా తెలిసిన వాళ్ళు వచ్చినా కూడా వాళ్ళందరికీ ప్రోటోకాల్ ప్రకారం లోపలికి పంపించాలి, వాళ్ళకి శీఘ్ర దర్శనం కల్పించాలనేది ఇక్కడ తెర మీదకి వచ్చినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మనకి దేవస్థానం నుంచి వచ్చినటువంటి కొన్ని అంటే లిస్టు ప్రకారం కూడా చూసినా కూడా ప్రతిరోజు గోపాలపట్నం పోలీస్ స్టేషన్ నుంచి అటు ఎస్ఐ గాని, సిఐ గాని, ఇతర పోలీసులు అటు పిఆర్ఓ కార్యాలయానికి, సింహాచలం దేవస్థానం పిఆర్ఓ కార్యాలయానికి కాల్ చేయడము, అదేవిధంగా వాళ్ళ పేరు మీద ఎంతో మంది భక్తులను అయితే లోపలికి అనుమతించాల్సిందిగా వాళ్ళైతే డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే అయింది. ఈ నేపథ్యంలోనే దేవస్థానం ఆ సిబ్బంది కూడా విసిగిపోతున్నటువంటిది అయితే ఉంది. ఎందుకంటే ఒక రోజు 2 రోజులు ఒకవేళ పోలీసులు కానీ, ఎందుకంటే అక్కడ సిబ్బంది మొత్తం అందరూ కూడా వాళ్ళు విధులు నిర్వహిస్తూ ఉంటారు కాబట్టి ఆలయానికి పంపించే అవకాశం ఉంటుంది. కానీ ప్రతిరోజు కూడా ఇదే విధంగా గోపాలపట్నం పోలీస్ స్టేషన్ నుంచి భక్తులను కాదని వాళ్ళ సొంత వ్యక్తులకి కావాల్సినటువంటి వాళ్ళని దర్శనానికి పంపించాలని కోరుతున్నటువంటి నేపథ్యంలో ఆలయ సిబ్బంది కూడా విసిగిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా క్యూ లైన్ లో గంటల తరబడి ఆ భక్తులు అయితే వేచి ఉన్నారు. వాళ్ళు కాకుండా పక్క గేట్లలో నుంచి ఆ పోలీసులకు సంబంధించినటువంటి కావలసినటువంటి వాళ్ళని, వాళ్ళ బంధువుల్ని, కుటుంబ సభ్యుల్ని, స్నేహితుల్ని అందరినీ కూడా పక్కన ఉన్నటువంటి గేట్ల నుంచి లోపలికి పంపించడంతో భక్తులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే అయితే ఇది నిత్యము కంటిన్యూగా జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రతిరోజు ఒక్కొక్క పోలీస్ అధికారి నుంచి 10 నుంచి 20 మందిని దర్శనానికి ఎలా చేయాల్సిందిగా వాళ్ళైతే కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. దీంతో విసిగి చెందినటువంటి ఆలయ సిబ్బంది కూడా లోపలికి పంపించే ప్రసక్తి లేదని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోపక్క చూస్తే అటు చందనోత్సవం సమయంలో కూడా జరిగినటువంటి తొక్కిసలాట సమయంలో కూడా ఇదే విధంగా పోలీసులు వాళ్ళకి అనుకూలమైనటువంటి వాళ్ళు, కావలసినటువంటి వాళ్ళు, కుటుంబ సభ్యుల్ని ఎంతో మందిని ఇదే విధంగా దర్శనాలకు పంపించారనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా సరే పోలీస్ బాసులు ఇట్లాంటి వాళ్ళ మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి. ఒక పోలీస్ స్టేషన్ నుంచి సింహాచలం దేవస్థానానికి ఇంతమంది భక్తులను, అంటే భక్తుల రూపంలో ఉన్నటువంటి కుటుంబ సభ్యులను పంపిస్తే సామాన్య భక్తులు, సాధారణమైనటువంటి భక్తుల పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. రైట్ రాజు, థ్యాంక్ యూ.